వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. జగన్కి లండన్లో మానసిక చికిత్స. ఓడిపోవడం ఖాయం అని తెలిసిపోవడంతో జగన్ లండన్కి పారిపోయాడు. ఇప్పుడు దేశంలో ఎవరిని కదిలించినా ఇదే మాట చెప్తున్నారు. కానీ అలా అనడం తప్పు కదా. ఇండియాలో ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు పెట్టుకొని జగన్ లండన్ ఎందుకు పారిపోతాడు? ఒకవేళ పారిపోయాడే అనుకోండి, విజయ్ మాల్యాలాగా, నీరవ్ మోడీలాగా దొంగ బతికే కదా. పులివెందుల పులి అలా దొంగ బతుకు బతుకుతుందా చెప్పండి? ఎన్ని కేసులనైనా ఎదుర్కొనే ధైర్యం, జైల్లో ఎంతకాలం ఉండటానికైనా సిద్ధపడే నైజం జగన్ సొంతం. పైగా 16 నెలల జైలు అనుభవం కూడా ఆయనకు ఉంది. అందువల్ల జగన్ పర్మనెంట్గా లండన్కి పారిపోయే ఛాన్సే లేదు. కాబట్టి ఆ పారిపోయే టాపిక్ ఎక్కడితో క్లోజ్. అయితే జగన్ లండన్ ఎందుకు వెళ్ళినట్టు? ఆయనకి ఇక్కడ లేనిది లండన్లో ఏముంది? ఒక్కసారి బెంగళూరు ప్యాలెస్ లోపలికి అడుగు పెడితే లండన్ మహారాణి ప్యాలెస్ కంటే 4 ఇంతలు ఎక్కువ బిల్డప్ ఉంటుంది. బెంగళూరు ప్యాలెస్లో ఉన్నామా, బకింగ్హామ్ ప్యాలెస్లో ఉన్నామా అనేది కూడా అర్థం కానట్టుగా ఉంటుంది. పోనీ విహారయాత్రకు వెళ్ళారా అంటే లండన్ని మించిన విహారయాత్రకు అనువైన ప్రదేశాలు, భూతల స్వర్గాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. కోర్స్ స్విట్జర్లాండ్లో కూడా జగన్ టూర్ ఉందనుకోండి. అయినా టూరిజం విషయంలో లండన్ని తక్కువ చేయడం కాదు. కానీ జగన్ లండన్ వెళ్ళింది కేవలం టూరిజం పర్పస్ కోసమే కాదని, లండన్ టూర్ వెనుక ఇంకేదో ఉందని సందేహాలు కూడా ఉన్నాయి. లండన్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎంతో నైపుణ్యం ఉన్న మానసిక నిపుణులు ఉన్నారు. ఎంతటి మానసిక సమస్యనైనా సరిదిద్దే చాతుర్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. జగన్ లండన్ వెళ్ళడం వెనుక మానసిక వైద్యం అనే కోణం కూడా ఉందని తెలుస్తోంది. జగన్ నార్సీ అనే మానసిక వ్యాధి కలిగి ఉన్నారని కొంతమంది మానసిక వైద్య నిపుణులు ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జగన్కి ఉన్న నార్సీ మానసిక వ్యాధి గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలే జనం నిజం అనుకునేలా చేయడం, తనకంటే ఎవరు ఉన్నత స్థాయిలో ఉండకూడదని కోరుకోవడం, అలా ఉన్నవారిని కిందకి దించే ప్రయత్నాలు చేయడం, హింసను ప్రేరేపించడం, ఎవరు ఏమైపోయినా పర్లేదు తన ఈగో మాత్రమే గెలవాలి అనుకోవడం, ఇలాంటి లక్షణాలన్నీ జగన్లో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జనం 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చి రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించుకోవయ్యా అంటే అలా చేయకుండా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే విధ్వంస రచన చేయడమే నార్సీ వ్యాధి ఏ స్థాయిలో ఉందనే దానికి నిదర్శనం. తనను తాను మహారాజులా భావించుకోకుండా నీతిగా నిజాయితీగా పరిపాలిస్తే జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ ఆయన అనుసరించిన ధోరణుల వల్ల ఒక్కసారి చాలు బాబోయ్ అని జనం చేత అనిపించుకొని తన కుర్చీని తానే కాలితో తన్నుకున్నారు. చివరికి జనంలో కూడా పల్చనైపోయారు. తనకు కలిసి వస్తుందనుకున్న నార్సీ మానసిక పరిస్థితి ఇప్పుడు జగన్ని పాతాళంలోకి పడేసింది. ఈ నార్సీ మానసిక ధోరణిని వదిలించుకోవడంతో పాటు మరికొన్ని మానసిక సమస్యలకు కూడా చికిత్స పొందే ఉద్దేశంతోనే జగన్ లండన్ వెళ్లారని అభిజ్ఞ వర్గాల భోగట్ట. జగన్కి తనలో తాను మాట్లాడుకునే అలవాటు ఉంది. అది ఎన్నో సందర్భాల్లో బయటపడింది. అలాగే తనకు గిట్టని వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో వాళ్ళని చెంప మీద కొట్టే షార్ట్ టెంపర్ కూడా ఉంది. గతంలో ఒక వెలిగి కుప్పకూలిపోయిన సాఫ్ట్వేర్ దిగ్గజాన్ని జగన్ చెంప మీద కొట్టారని చెబుతారు. అలాగే బాబాయ్ మర్డర్కి కొంతకాలం ముందు టైలర్గా చెంపదెబ్బ కొట్టారని అంటారు. అలాగే అమ్మ విజయమ్మ చెల్లి షర్మిలమ్మని కూడా జగన్ కొట్టారనేది బహిరంగ రహస్యం. ఇలాంటి టెంపరితనాన్ని వదిలించుకోవడానికి మానసిక చికిత్స, కౌన్సిలింగ్ అవసరం. అందుకే జగన్ లండన్ వెళ్ళారని అంటున్నారు. జగన్ చూసి కూడా తప్పులు చదవడం, ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడానికి జంకడం, మీడియా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు తడబడుతూ ఉండడం, వెర్రి నవ్వులు నవ్వడం, చెప్పాల్సిందేదో చెప్పకుండా దిక్కులు చూడటం, ఇలాంటి లక్షణాలన్నిటినీ బాగు చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం జగన్ భయంతో వణుకుపోతున్నారు. అధికారం పోయిన తర్వాత తన పరిస్థితి ఏమిటి? తన మీద ఉన్న కేసుల పరిస్థితి ఏమిటి? జైలుకు వెళ్ళక తప్పదా? హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికితే ఏం జరుగుతుంది? 5 ఏళ్ల పాటు మహారాజులా బతికిన తాను జూన్ 4 నుంచి ఎలా బతకాలి? అవమానాలను ఎలా భరించాలి? ఇలాంటి మానసిక వేదనతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఇలాంటి మానసిక సమస్యలన్నిటికీ నిపుణుల చేత గంపగుత్తగా చికిత్స చేయించుకోవడానికే జగన్ వెళ్ళినట్టయితే
ఆయన ఆ చికిత్సలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి రావాలని కోరుకోవటం సాటి మనుషులుగా అందరి బాధ్యత. అలాగే ముఖ్యమంత్రిగా తనకు లభించిన అవకాశాన్ని ఆయన ఎలాగూ సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రెండోసారి అవకాశం దక్కబోతోంది. మారిన మనిషిగా ఆయన ఈ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం.